అస్మద్గురుభ్యో నమః. మన పెద్దలు చెబుతూ ఉంటారు, పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ పుత్రుడు అని. నేటి సందేశంలో మనము పూజా ఫలము వాటిలో భాగంగా రుణము, అనుబంధం అనే విషయాన్ని తెలుసుకుందాం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన. పూర్వజన్మల అనుబంధం వలననే పశువులు, భార్య, పిల్లలు, ఇళ్ళు, వాకిళ్ళు లభిస్తూ ఉంటాయి. ఆ రుణం తీరిపోగానే అవి మనల్ని విడిచి వెళ్ళిపోతుంటాయి. భగవంతుని యొక్క నేతిలో ఇలా జరిగే వాటికై బాధపడడము వివేకం కాదు, దుఃఖించకూడదు. అలాగే మనకు పుత్రుడు, మిత్రుడు అనే విషయము తెలుసుకుందాం. రాజవత్సంస వర్షాణి దశవర్షాణి దాసవత్ ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. పుత్రుడు మన కుమారుడిని మనము మిత్రుడిలాగా ఎలా చూసుకోవాలి అని చెబుతున్నారు. మన పిల్లలు ఎన్నేళ్ళు ఎలా ఉండాలో శాస్త్రము నిర్దేశించింది. మొదటి 5 సంవత్సరాలు రాకుమారునిలా లాలించాలి. ఆ పైన 10 సంవత్సరాలు పుత్రుని ఒక సేవకునిగా భావించి పనులు చేయిస్తూ మంచిని చెబుతూ తన భవిష్యత్తును నిర్మాణం చేయాలి. ఆ కాలంలో ముద్దు, ముచ్చట, సోమరితనం, అజ్ఞానం ముఖ్యమైనవి శత్రువులు అతనికి. వాటిని చేరకుండా జాగ్రత్త పడాలి. కొడుక్కు 16 ఏళ్ళు వచ్చేస్తే ఒక మిత్రుణ్ణి, స్నేహితుని చూసినట్లుగా చూడాలి. అటువంటి వ్యవహారమే ఉండాలి. దండన పనికిరాదు, తిరగబడే అవకాశము ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు, పిల్లలు స్నేహితుల్లా కలిసిమెలిసి హాయిగా మనోభావాలను పంచుకుంటూ ఆదర్శంగా జీవించమని శాస్త్రము ఆశ్వాసిస్తూ ఉన్నది. హరి ఓం తత్సత్.